పెడితే ఒక్కొక్కరికి ఇచ్చేస్తే నా పని అయిపోతుంది. రానోళ్ళకి కూడా ఇచ్చా. బ్రహ్మార్పణం. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. ఉన్నది నేనే అని తెలిసాక, నేను తప్ప రోజు లేదన్నాక, ఆఖరి శ్వాస వరకు కూడా నేనుతో ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నా. చిన్ననాటి నుంచి తల్లి గర్భంలో ప్రతిజ్ఞ ఒక రకం అయితే, మరి స్వామి శివానంద్ గారి ఫోటోలోంచి వచ్చాక ఖాళీ నా అలవాటుని ఆఖరి శ్వాస వరకు కూడా ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాను. మానవ జన్మకు వచ్చి నేనే అంత నేను లేని చోటే లేదు. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. బ్రహ్మార్పణం. బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేనగంతం బ్రహ్మ కర్మ సమాధిన. అక్షంతలు ఇయ్యి నాకు వేసేస్తారు. పరమాత్మ స్వరూపులు మీ ఆవిడకి మీ కోళ్ళకి పరమాత్మ స్వరూపాన్ని ఉండండి. అక్షంతలు వేయాలి నాకు. అది పట్టుకోండి, ఉండండి నాకు అక్షంతలు. ఎందువల్లంటే రేపు ఎప్పుడులాగా చంటి వస్తాడు. మామూలు సత్సంగం కుర్చీలో పెట్టేసి ఫోటో చంటి వేయండి. బ్రహ్మార్పణం. పోజారు గారు బ్రహ్మార్పణం. 50వ పెళ్లి రోజు రేపు. ఇవాళ ఏం చేస్తాం? వెళ్ళి కూర్చోండి. రేపు మళ్ళీ అంతర్వేది వెళ్తాం కదా. దిరుస్మన్లో అంతర్వేది. మరి నరసింహస్వామి అంతర్వేది పూర్వం నుంచి ఎకరాలు ఇచ్చి 6-5 చెప్తారు కదా సత్రంలు. ఆ పనులన్నీ ఉంటాయి అంతర్వేది. బ్రహ్మార్పణం. పరమాత్మ స్వరూపులకు నమస్కారం. ఉన్నది నేనే, నేను తప్ప రెండవది లేదు, అంతే. ఎలాగంటే ఉన్నది నేనే అన్నాక ఇంక విడిగా ఏముంటుందరా? ఏముంటుంది చెప్పండి? మీరే నేను, నేనే మీరు. మరి నేను ఒక యంత్రాన్ని, మీకు అర్థమైందా? నేను ఒక యంత్రాన్ని. ఈ యంత్రాన్ని మీకు ఉపయోగించుకోవాలి మీరు. నాకు నేను యంత్రం ఉన్నంతసేపు ఆయిలింగ్ చేయాలా లేదా? మీరు నేనన్న భేదం ఉందా మనకి? ఈ యంత్రం బతుకున్నంత కాలం కూడా మీరు ఇలాగే ఉపయోగించుకోండి, ఇలాగే ఉపయోగించుకోండి. ఎందువల్లంటే మనం ఒక పరికరం పరమాత్మగా మిగలటానికి ఒక పరికరం. మరి ఆయిలింగ్ చేస్తానే ఉండాలి ఈ యంత్రానికి. కానీ యంత్రానికి తెలుతుందా నేను బ్రహ్మనని పనిచేస్తున్నానని? మనస్సు ఉంటుందా? ఇవాళ ఒకరు నాకు చెప్పారు, అమ్మా మీరు యంత్రం అని చెప్పారు. నాకు మీ అందరి సలహాలతోటి ఎంచుకుంటానంటే అందరూ చెప్పేదే నాకు తెలుస్తుంది, లేకపోతే నాకు ఆలోచించడం ఏమి ఉండదు. అందుకని నాకేమి తెలీదు. ఈ దేహం నేను కాదు, నీ బ్రహ్మను అన్నది ఒకటే తెలుసు. ఇంకంతే అలా బతికేస్తున్నాం. చక్కటి మరి ఈ అవకాశం సత్సంగుల ద్వారా ఎన్నో నేను తెలుసుకుంటున్నాను. అలాగే ఈ యంత్రం, ఈ పరికరం ద్వారా మీరు ఎన్నో తెలుసుకుంటున్నారు. మనం అందరం ఎవరు అని తెలిసింది? ఒక్కటే అని తెలిసింది, నేనే అంతా అని తెలిసింది. ఆ చిన్నాడి నుంచి మరి ఈ అనంతత్వం, ఈ ఖాళీలో ఉన్నాను రైటే. మరి ఖాళీలో ఉన్న ఆఖరి శ్వాస వరకు ఖాళీలో ఉండాలంటే మీరు అందరూ ఉంచాలి. అది మీరందరూ నాకు 50వ పెళ్లి రోజు సందర్భంగా దీవించేయండి. బ్రహ్మార్పణం. బ్రహ్మగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేనగంతం బ్రహ్మ కర్మ సమాధిన. అంతా బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం వల్ల ఏం మిగులుతుంది? బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం
ద్వంద్వాతీతం గగన సదృశ్యం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం ఓం సద్గురుం తం నమామి. అటువంటి సద్గురు మనలో ఉన్నాడు కాబట్టి ఆ సద్గురుకు నమస్కరించుకుంటూ మనం అందరూ బ్రహ్మస్వరూపంగా రేయం పగలో ఉండగలుగుతున్నాం. మనస్సు ఎదరా ఆలోచించుకోండి. సరి అయిన మార్గంలో ఉన్నాం, మనం రాజయోగంలో ఉన్నాం, పరమాత్మ భావంతో ఉన్నాం. ఏది మనస్సు? అది నేనేది. మనందరూ పుణ్యాత్ములు, పుణ్యాత్మ స్వరూపులారా, పరమాత్మ స్వరూపులారా. మనం అందరూ ఏకాత్మగా, ఎంత అన్యోన్యంగా, ఎంత ఆనందంగా, మరి ఒకే మాటలాగా ఒకే భావంతో ఉంటున్నావా లేదా? మన సత్సంగులు అందరూని చెప్పండి గట్టిగా. ఎందుకుంటున్నాము? కారణం ఏంటి? ఆఖరి శ్వాస వరకు కూడా అన్ని పరికరాలు అవసరమే. ఏ పరికరాన్ని మాన్నా కుదరదు. పిపులికాది పర్యంతం కూడా పరమాత్మయే అని తెలిసింది. ఏ పరికరమైనా భగవంతుడే అని తెలిసాక ఇంకా దేని మీద ఆసక్తి ఉంటుంది, దేని మీద విరక్తి ఉంటుంది చెప్పండి? ఆసక్తి లేదు, విరక్తి లేదు. అందువల్ల మనం అందరం ఒక్కటే అన్నది నిర్ధారణ అయింది కదా. అందరం కూడా ఒకే శ్వాస, ఒకే శ్వాస పీల్చుకోవటం, ఒకే శ్వాస వదలటం, అలా ఉండాలి. ప్రతి శ్వాస కూడా పరమాత్మగా ఉండాలి. నేను అయి ఉన్నాను కదా, ఉన్నది నేనే కదా, నేను తప్ప రెండోది ఉందా? అసలు ఆ వేస్టేజ్ అనేది సృష్టిలో ఉండదు. అంతా భగవంతుడు నిర్మించిన ఈ ఆట, ఈ సృష్టి అంతా ఆయనది. మనం సృష్టించుకుంటే మనది. మనం కల్పించుకోవట్లేదు. అందరూ నేనే నేనే అంతా నేనే అంతా అంటే ఇంకా కల్పన లేదు కదా మనకి. విడిగా ఏం కదా, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటుంది. అనుభవంలోకి అందుతుందా లేదా? మనం ఎవరో ఒక ఇంజిన్ అంటుంది, ఇంకంతే. స్టార్ట్ ఆప్ట్ మధ్యలో బాగా ఇంజిన్ చక్కగా మరి ఉండాలి కదా. ఉండాలి అంటే దాన్ని చక్కగా ఉంచుకోవాలి కదా. ఇంజిన్ చక్కగా ఉంచుకుంటేనే కదా. అలా ఈ ఇంజిన్ తోటి ఏం చేస్తున్నాం? మనస్సు లేని స్థితితో ఉంటుంది. ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో హాయిగా రిలాక్స్గా ఉంటున్నాం. మనకు పని ఉందా? లేదు. మనసు ఉందా? లేదు. మరి మామూలుగా తింటున్నాం, ఉంటున్నాం, మాట్లాడుతున్నాం, అన్నీ చేస్తున్నాం, కానీ దాని ఎందుకు భావం లేదు. అన్నీ చేస్తూ, వింటూ, చూస్తూ, మాట్లాడుతూ అన్నీ ఏది జరగట్లేదు, అన్నీ జరుగుతున్నాయి. కానీ యంత్రానికి ఏదైనా ఉంటుందా బాధ? మనం పరికరానికి ఏదైనా ఉంటుందా బాధ? బెంగ ఏదైనా ఉంటుందా? ఉండదే. ఉన్నది నేనే అయినప్పుడు ఇంకేముంటుంది అంటున్నాను నేను. నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు. ఆనందో బ్రహ్మ మనం అందరూ ఆనంద స్వరూపం. ఎంత ఆనందంగా ఉందరా మనం అందరూ ఇలా ఉంటాంటేని చెప్పండి. అప్పుడు ఈ ఆనందంలో ఏమైంది? సృష్టింపబడిన మనస్సు మమేకం అవటం మానేసి పక్క వెళ్ళిపోయింది. ఎలా వెళ్ళిపోయింది చెప్పండి? మనస్సు లేని స్థితిలో మనస్సు ఏది? ఎందుకంటే నేను అయి ఉన్నాను, నేనే బ్రహ్మనే, బ్రహ్మనే నేను, నాలో పరమాత్మ ఉన్నాడు, మీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతలో ఉన్నాడు. ఇంక నాకేముంటుంది? ఓటు డబ్బా. ఓం అంటే ఓం అంటుంది. మన ఇంట్లో సామాన్ అంతా తీసేయండి, ఓం అంటే ఓం అంటుంది. అలా అయిపోయాం. మనకి ఎవరు గొడవలు లేవు. అలా అని ఏదైనా మానుతున్నావా? ఏది మానం. మాట్లాడుతున్నాం కానీ పట్టులేదు. ఏ పట్టులేదు? అహంకారం లేదు, మమకారం లేదు, రాగం లేదు, ద్వేషం, స్వార్థం లేదు, ఆశ లేదు, ఏమీ లేదు. ఏ గుణాలు మమేకం అవ్వకుండా ఉంటున్నాయి. ఉన్నది నేనే అన్నాక ఇంకేముంటుంది? నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది.
అన్న భావంతో రిలాక్స్గా ఉంటుంది. ఇంతకన్నా ఏముంది చెప్పండి? ఎంత ఆనందంగా ఉంటున్నాం. అన్నీ నేనే, సర్వం నేనే, సకల నేనే, అండపిండ బ్రహ్మాండం అంతా నేనే, నేలేని చోటు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, నాది మధ్యాంతర రైతుడు, ఉన్నది నేనైనా. ఇప్పుడు ఇంకేముంటుంది? ఎవరినైనా నేను నవ్వుకుని ఏదైనా అంటానా? ఎందుకు అంటలేదు? నేనే అంత అయినప్పుడు నేను ఎవరినన్ను? అది కథ. అన్నీ నేనేని వచ్చింది నాకు. మొత్తం అంతా కూడా తేజోమయం వచ్చేస్తుంది కదా. అందు గురించి విడిగా మీరు ఎవరో కనిపించరు. ఈ తేజోమయంలోనే మనం అందరం ఉన్నాం. అందు గురించే నాకు తెరే కనిపిస్తుంది. తెరలోనే బొమ్మలు ఉన్నాయి. మన బొమ్మలన్నీ తెర. మన బొమ్మలన్నీ తెర మీద బొమ్మలు ఆడుతున్నాయి. వాటి గురించి నాకెందుకు? అందు గురించి ఏకాత్మంగా అలా ఉంటాను అంతే. మరి 93 నుంచి రాయించిన పుస్తకాలు ఒకటా రెండా? స్లాబుడు ఇక్కడి నుంచి స్లాబ్ వరకు అన్నీ వెంకటేశ్వర స్వామికి అర్పించేసాం కదా, బ్రహ్మార్పణం చేస్తాం. ఎందుకంటే ఈ దేహం ఉండగానే అయిపోవాలి. మరి ఇప్పుడు ఈ పుస్తకాలు ఆఖరి వరకు ఈ ఊపిరి ఉన్నంతసేపు చదివేస్తాం. మీ అందరికీ అన్నీ అందిస్తాయి. అమ్మే చెప్పేశారంటే హాయిగా ఉంటుంది. సీడీలు మొత్తం మహాత్ములు రాసిన పుస్తకాలు కొన్ని సీడీలుగా కూడా చదివేసాం. ఏమో ఆయుధాయం ఎప్పుడైపోతుందో. సీడీలు కూడా సత్సంగులు అందరికీ ఇచ్చాం. ఎందువలన ఇచ్చింది ఎవరో? బ్రహ్మం. మళ్ళీ మా అమ్మ చదవలేదు, మా అమ్మ చెప్పలేదు అన్న భావం లేకుండా రాత్రులు సన్నగా ఉంటుంది. కొక్కురొక్కో అని ఆ పక్కోడు కోడు కూడా పోతుంది. మరి అటువంటి సీడీలు అన్నీ మీకు అందించి ఇంకేముంటాయి? అన్ని రకాలుగానే అయిపోయింది పిల్లలందరికీ. ఇంకే భావన ఉంది? ఇంక మిగిలింది ఏముంది? తుదే ఉంది, మొదలే ఉంది. ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది అన్న భావంతో ఉండొచ్చు. అమ్మలందరికీ నమస్కారం పెడుతూ 50వ పెళ్లి రోజు సందర్భంగా దేహానికి, నాకు కాదు, నాకు పెళ్లి రోజు ఉండదు, సావు రోజు ఉండదు, పుట్టినరోజు ఉండదు, తద్దిన ఉండదు. కానీ ఈ దేహం ఉందే, గృహస్థు దేహం, ఇంట్లో వాళ్ళ కోసం రేపు మరి అంతరోజు వెళ్తాం కదా. రేపు మళ్ళీ సత్సంగం మామూలే, అందరూ వచ్చేయండి చూడండి. ముందే మనకి శివరాత్రి నాడు రేపు యూట్యూబ్లోని 5 నిమిషాలు పెడతాడు, చేశాడు. బ్రహ్మము అక్షరమాల సాధకులకు అమ్మా నాన్న ఇస్తున్న కానుక. అర్థమైందా? మీ అందరికీ కానుక ఇస్తున్నాం. మీరెవరో నేనే, నేనెవరో మీరే. ఈ అక్షరాలన్నీ ఎవరమ్మా? తానే, తనతో తానుగా ఉంటమే. ఒకసారి నేను ఈ అన్నీ రాసిందన్నే ఈ అందంగా రాయించాను. బ్రహ్మార్పణం చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మరి ఈ గృహస్థుని కాబట్టి పిల్లలు చెప్పింది వినాలి కాబట్టి పిల్లలు చెప్పినట్టే చేస్తాం. అర్థమైందా? వెనకాల పేజీలో మా పెళ్ళయ్యాక ఉన్న ఫోటో వేయించి బ్రహ్మం 50 ఏళ్ళు పురుస్త్రీగా ఉన్నాము దేహానికి అని ఈ కానుక బ్రహ్మం ఇచ్చింది, మంద కాదు. అదే ఇచ్చింది, అదే చేసుకుంటుంది. అది బ్రహ్మము అమ్మా నాన్నల కళ్యాణ మహోత్సవం, బ్రహ్మము అమ్మా నాన్నల అర్ధశత కళ్యాణోత్సవం. బాహ్యనేత్రాలకు కమనీయం, కన్నుల వైభోగం, మనోనేత్రానికి మానస సరోవరం. నేనే ఎందుకు చదివేస్తున్నాను? దేహంగానే లేను కాబట్టి నేను చదివినా మీరు చదివినా ఒక్కటే. అర్థమైందా? అమ్మలో రాయించింది నేనే, చెప్పించింది నేనే, చదివిది నేను అంటే మీకేం అర్థమైంది? అన్నీ మీరేనరా. ఉన్నది మనమే అయినప్పుడు ఇంక విడిగా ఏముంటుంది? ఏ దేహాలు మరి శాశ్వతం కాదని తెలిసింది కదా. ఉన్నదంతా నేనే. దీంట్లోనే అన్ని ఘట్టాలు జరిగిపోతున్నాయి. ఈ ఘట్టం కూడానే బ్రహ్మము అమ్మ నాన్నల అర్ధశత కళ్యాణోత్సవం. బాహ్య నేత్రాలు కమనీయం, కన్నుల వైభోగం,
మనోనేత్రానికి మానస సరోవరం, అంతరాత్మకు సంకెళ్ళని తెంచడి పరమసత్య దృశ్య కావ్యం. సంట అయితే బాగా చదువుతాడు, నాకు సరిగ్గా రాదు. రాంబాబు స్వామితో చదివిందాం, ఉగాది నాడు చదివిందామే. అనంత బ్రహ్మ స్వరూప సంధాన సమయం, ఆ పరమ పావనకర సత్య దృశ్యం ఆత్మకు విమోచనం, అంతర దిగ్బంధ వినాశనం, బ్రహ్మ మూల దర్శనం. శివరాత్రి పర్వదినాన్ని జరిగిన కళ్యాణోత్సవం కేవలము కన్నుల పండుగ మాత్రమే కాదు, బ్రహ్మము జగత్తుల కళ్యాణం. బ్రహ్మస్వరూపాల జీవిత విపత్తులకు అది త్రిశూలం. ఎందుకంటే ఈయన అడిగారు కదా, సత్సంగుల్లో చేసుకోవాలనుకున్నారు, శివరాత్రికి సత్సంగంలో అయిపోయింది. అది ఇది మా అబ్బాయి గారు పిల్లమ్మ గారు వీళ్ళ రేపే అసలు డేటు, కానీ శివరాత్రికి అందరూ ఉన్నారు కదా సత్సంగులు అన్న సందర్భంలో అయిపోయింది. బ్రహ్మము జగత్తుల కళ్యాణం, బ్రహ్మస్వరూపాల జీవిత విపత్తులకు అది త్రిశూలం. సాధుజన జనోద్ధరణ సంగమం, బ్రహ్మ దృష్టితో చూసి వారికి వర్ణనాతీతమైన కాలాతీతమైన సమయం. శివపార్వతుల వలె బ్రహ్మ జన్నీ జనకులు సాధకుల కొరకు నిర్మించిన కైలాసం. చూడ కన్నులు చాలవు, పరికించ సమయము నిలవదు. కోట్ల పుణ్యాత్మల్లో బహుకొందరికి లభించిన పుణ్యాతీత ఆనందఘట్టం ఇది. రేపు మీకు యూట్యూబ్లో క్యాసెట్లో ఆ పాప గుంటూరు అంట, ఆ పాప చాలా బాగా చదివింది. అది ఇది కళ్యాణం కాదు, సాధక గుణాల అవిస్సును వేయించిన మహాయజ్ఞం. అంతా నేనే అనే మహావాక్య అర్ధరూపం ఈ కళ్యాణం. ఇది అవ్యక్త దృష్టి వ్యక్త సృష్టి యొక్క సమాగమనం. పృథ్వీ యొక్క భారాన్ని తేలిక చేసేడు శాంతి మంత్రం. క్షణం కాలం ఆగి వీక్షించేడు సుమధుర సమయం. ఈ కళ్యాణం హృదయ పరవశం, వేదాశీర్వాదం, సర్వదేవతా సమూహ సందర్శనం. వీక్షించిన బ్రహ్మస్వరూపాలకు మనోదిగ్బంధ విముక్తి, అంతరస్థితికి మహాశక్తి. ఆ పాప బాగా చదువుతుంది, రేపు 5 నిమిషాలు యూట్యూబ్లో పెడతాడు రామకృష్ణ H1 న్యూస్ డివోషనల్లో. అమ్మా బ్రహ్మ అమ్మకు బ్రహ్మాక్షరమాల అంటే ఈ అన్నీ నేను రాసింది. అది కొంతవరకు రాసి ఇదేంటి అని ఆపేసాను. ఇదే మళ్ళీ బ్రహ్మ రాయించి. అక్షరం అంటే పరమాత్మ కదా, క్షరం కాదు. అనంత బ్రహ్మము నీవు, అనంత బ్రహ్మము నీవు అమ్మగా వచ్చి. మీరైతే బాగా పాడతారు, రండి. కృష్ణన్నకి ఇలా కూర్చేయండి, నాకు వరుసలో వాయిలు రావు. రండి, ఈవేళ ఇది అయిపోతే రేపు మళ్ళీ చంటి మొత్తం ఇది చదివేసి ప్రశ్నలు చెబుతాను. ఇక్కడికి వచ్చేయండి అన్నయ్య, ఇక్కడికి వచ్చేయండి, కళ్ళజోడు తీసుకోండి అని పట్టుకోండి, కూర్చోబెట్టి. ఉంది, జేబులో ఉంటుంది. అన్నయ్యకి పాటలు ఇష్టం, పాడేయండి. రేపేమో చంటిని పాడమన్నాను, సబ్జెక్టు చంటిని కొంతసేపు చెప్పమన్నాను. అమ్మలందరూ వచ్చేయండి. నాకు ఎక్కడికి వెళ్ళాలి ఏమీ ఉండదు, ఉండకపోయినా సరే మరి దేహంగా ఏం చేస్తే అవి చేస్తాను. ఉన్నాం కదా, కూర్చోండి. గట్టిగా ఇదిగో ఇలాగా అన్నయ్యకి పెట్టండి, వేళ అన్నయ్య ఛాన్స్ వచ్చింది. లేడు, సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి
మన పెద్దలు ధ్యానం చేసుకున్న అమ్మలో నేను ధ్యానం చేసుకుంటాను. ఆయన అయ్యాక నన్ను కలపండి, అప్పుడు పుస్తకంలో ప్రశ్నించాను. మన అమ్మ మనకు రోజు కనపడుతూ ఉంటుంది. అందుచేత మనం శరీర భావంతో చూస్తున్న అమ్మను నిజంగా జగన్మాత జగజ్జనని అని అందరికీ తెలుసు. అండపిండ బ్రహ్మాండం అంతా నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమే అయినటువంటి అమ్మ దివ్య పాద పద్మములకు, పవిత్రమైనటువంటి పాద పద్మములకు నమస్కరిస్తూ ఈ బ్రహ్మ అమ్మ అక్షరమాల చదువుతున్నాను. ఇంకొకటి ఏమిటంటే గురు స్తోత్రం చేయాలి. ఎందుకంటే గురువు లేకుండా మనకి రాదు కదా. అందుచే మన సాంప్రదాయం ప్రకారం మన గురు స్తోత్రం చేసుకుందాం ఒకసారి. గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకంలో అర్థం ఏమిటంటే బ్రహ్మ అది తెలుసుకుని అర్థమైంది. అది ఇంకొకటి గురువుగారు నాలో ఉన్నాడు, మీ గురువుగారు మీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, అంతరా ఉన్నాడు. అంతరా వ్యాపించిన అనంతమైన గురువుకి నమస్కారం. దీంట్లో ఉండే అర్థం కూడా చెప్తానమ్మా. మనం గురు బ్రహ్మ అనుకున్నాం కదా. గురు బ్రహ్మ అన్నాం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వాళ్ళు గురువులు కాదంట. అమ్మ ఒకసారి చెప్పారు, అరే వాళ్ళు కూడా ఉద్యోగస్తులే అని చెప్పారు. కాబట్టి గురువు అందరం ఉద్యోగస్తులే, మనం ఉద్యోగస్తులే, అందరం బ్రహ్మంలోనే అంశమే, మనం అందరం. అందుచేత గురువు ఎవరు అనేదానికి మనం ముందు తెలుసు, కానీ ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. గురువు బ్రహ్మ కాదు, విష్ణువు కాదు, మహేశ్వరుడు కాదు. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఎవరు? సృష్టి యావత్తు నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమే గురువు. వాళ్ళంతా గురువులు కాదు, వాళ్ళంతా మనం అందులో నుంచి మూలం. అవునా కదా? అవతారాలు అన్ని వేడుకుంటేనే కదా అవతారాలు వచ్చింది. తర్వాత ఇంకొక విషయం కూడా ఏమిటంటే గురువు ఒక వాల్యూ చూడండి. ఒకటి మా మీకు మత్తు మార్పు వచ్చేసిందమ్మా. అదే గురువు అనేదానికి అది కోటి సూర్యుల కాంతి మేటిగలిగిన తనకు ఎట్టి రూపును మది నంచగలరు. బ్రహ్మ విష్ణు మహేశ్వరాదులకైనను చూసేదానికి గురువును చూసేదానికి చూడలేరంట అని చెప్పినారు మహానుభావుడు. అది నాకు జ్ఞాపకం సరిగ్గా తగల, అందుచేత దాన్ని వదిలేద్దాం. అందరు అటువంటి అమ్మకు నమస్కారం చేద్దాం. బ్రహ్మకు బ్రహ్మార్పణ. సృష్టి యావత్తు పరమాత్మ నమస్కారం. ఇప్పుడు అందరిలో ఎవరిలో లేదు, ఉన్నదంతా తానే, తనతో తానుగా ఉంటమే. అర్థమైందా? దేహాలు వేరైనా అన్ని దేహాలు బ్రహ్మే తెలుస్తుంది. అన్ని దేహాలు ఉన్నాడు బ్రహ్మని తెలుస్తున్నారు. లేకపోతే పరికరాలు ఎలాగా మరి పనులు చేస్తున్నాయి అంతే. అందరం ఒక్కటే 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 ఏకాత్మ స్వరూపం.
మనమందరం కూడా. చూడండమ్మా, బ్రహ్మ అమ్మ నాన్నల కళ్యాణ మహోత్సవము. బ్రహ్మ అమ్మ నాన్నల అర్ధశత కళ్యాణోత్సవము. 50 సంవత్సరాలు అయింది కాబట్టి అర్ధశత అని అన్నారు. బాహ్య నేత్రాలకు కమనీయం. బాహ్య నేత్రాలకు, నేత్రము అంతర్గతంగా ఉంటుంది, కానీ బాహ్యం ఈ సృష్టి అంతా చూసేదాన్ని ఈ కళ్ళతో చూస్తాం. కానీ అంతర్జ్యోతి వేరే ఉంది, అంతర్కాంతి వేరే ఉంది. కానీ బాహ్యానికి మాత్రం ఈ కంటికి ఇవన్నీ కనిపిస్తున్నాయి. అందుచేత బ్రహ్మ నేత్రాలకు కమనీయం. మనం అందరం బ్రహ్మంగా ఉండం, కానీ ప్రకృతిని చూసే ఈ కళ్ళకు ఇంకా చూడాలనిపిస్తుంటుందంట. బ్రహ్మ నేత్రాలకు కమనీయం కన్నుల వైభవం. కన్నులకు ఎంత అదృష్టం కలిగింది, రెండూ చూస్తున్నారు. బాహ్యంగా ఉండే ప్రకృతిని చూసి ఆనందిస్తున్నారు, అట్లే అంతర్గతంగా ఉన్న మనోనేత్రంతో ఇవన్నీ కూడా చూసి ఆనందిస్తున్నాము అని చెప్తున్నారు. కన్నుల వైభోగం, కన్నుల అదృష్టము ఆ రకంగా 2 పాత్రలు చేస్తున్నాయి. లోగా ఒక పాత్ర, బయట ఒక పాత్ర. ఎంత ఆశ్చర్యకరమైనటువంటిది. అందుచేత కన్నుల వైభవం అంటే కన్నులు ఎంత అదృష్టవంతురాలట. బాహ్యంగా చూస్తున్నాయి, అంతర్గతంగా ఉన్నటువంటి మనోనేత్రంతో ఆ బ్రహ్మాన్ని, ఆత్మతత్వాన్ని, ఆత్మను కూడా దర్శించుకునేటువంటి వాళ్ళంతా ఉన్నారు. మనోనేత్రానికి మానస సరోవరం. మనోనేత్రానికి మనస్సు ఉంది. ఈ మనస్సు దేంతో చూస్తుంది? కంటితో చూస్తుంది. కంటితో చూసిన దానివల్ల మానస సరోవరం, మానస సరోవరములో మునిగితే అన్ని పాపాలు పోయి, మానస సరోవరములో మునిగితే అన్ని పాపాలు పోయి మనం ఎంత పరిశుభ్రత అవుతామో, అట్లనే ఈ మనస్సు కూడా ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమే అయినటువంటి మన అమ్మగారిని చూసి ఈ మనస్సు కూడా అంత పవిత్రమైంది అని చెప్తున్నారు ఇక్కడ. అంతరాత్మకి సంఖ్యలను తెంచడి పరమ సత్య దృశ్య కావ్యం. అంతరాత్మకి లోగా ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ ద్వైతానికి సంఖ్యలను తెంచి ఈ బాహ్యంగా చూసేటివి ఇవన్నీ కూడా అందులో చిక్కుకుపోతుంటాం. తెలియనప్పుడు ఇదే బాగుంది అనుకున్నాం, తెలిసినప్పుడు ఇప్పుడు మనము వాటిని లెక్క చేయడంలే. సంఖ్యలు అయితే ఎంత మనం బంధిస్తాయో, ఈ బాహ్య దృష్టితో ఈ నేత్రాలతో చూసినటువంటిప్పుడు ఇవన్నీ కూడా మనకు బంధనాలే అవుతుంది. ఈ కళ్ళతో చూసే బాహ్యం అంతా కూడా మనం పరుచుకుంటున్నాయి. అందుచేత ఇది కూడా మనకు సంఖ్యలు లాంటిదేమో అని అంటుంది. అంతరాత్మకి సంఖ్యలను తెంచడి పరమ సత్య దృశ్య కావ్యం. అనంత బ్రహ్మ స్వరూపానుసంధాన సమయం. మనము చూస్తూనే ఉండాము. మన చూపు దేంతో ఐక్యత అవుతుందంటే అనంత బ్రహ్మ స్వరూపాన్ని చూస్తూ అందులో లయమైపోతుంది అని చెప్తున్నారు. ఆ పరమ పావనకర సత్య దృశ్యం ఆత్మకు విమోదం. ఈ ఆత్మకు ఎంత సంతోషము అని అంటే దేన్ని చూసి సంతోషం ఇస్తుంది? అండపిండ బ్రహ్మాండమంతా నిండినట్టు ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమును చూసి ఇదంతా చూస్తున్నాం కదా, ఆ చూసేది మనకు ఈ ఆత్మకు ఎంతో సంతోషంగా ఉంటుంది. అమ్మ చెప్తుంది, నేను అలా కళ్ళు తెలుసుకొని చూసినా సంతోషమే. ఆ లైటింగ్ను మనం కళ్ళు మూసుకొని అలా ఉండి చూసినా మనకు సంతోషంగా ఉంటుంది. అమ్మ బ్రహ్మము 40లో రాసినారు, బ్రహ్మమే సౌఖ్యం, బ్రహ్మమే ఆనందం, బ్రహ్మమే అమరత్వం, బ్రహ్మములోనే మన మరణం అని చెప్పి అమ్మ రాశారు. మరి ఆ బ్రహ్మంలో ఎన్ని సుఖాలు ఉన్నాయి, ఎంత మానసిక
ప్రశాంతత ఉంది అనేది రోజు అమ్మ మనకు చెప్తూనే ఉన్నారు. కాబట్టి అంతరాత్మకి సంఖ్యలు తెంచటి పరమ సత్య దృశ్య కావ్యం అనంత బ్రహ్మ స్వరూప సంధాన సమయం. ఆ పరబ్రహ్మ సంధానంతో మనందరము రాత్రులు పగుళ్ళు అటే దృష్టి ఉంది. ఇంతకుముందు బాహ్యంగా చూసేటటువంటి దృష్టి వేరు, ఇప్పుడు దృష్టి వేరు. అట్లా అంత చేంజ్ వచ్చింది అనమాట మనకు. ఆ పరమ పావన సత్య దృశ్యం ఆత్మకు విమోచనం. ఆ భావంతో మనం ఎప్పుడైతే చూస్తున్నామో అది ఆత్మకు ఇంకా మోక్షం కలిగింది అని అంటున్నారు. అంతర దిగ్బంధం వినాశనం బ్రహ్మమూల దర్శనం. ఈ బ్రహ్మమూల దర్శనం అన్నా మనం ఎప్పుడైతే మూలాన్ని తెలుసుకున్నామో అప్పుడు అంతర దిగ్బంధం వినాశనం, దేంట్లోనూ చిక్కుకోవడం లేదు. ఎన్ని చూసినా, ఎన్ని విననా, ఎన్ని చెప్పినా కానీ మనం దేంట్లో చిక్కుకోవడం లేదు. ఆ పరబ్రహ్మ స్వరూపం ఎంత హాయిగా ఉందో అంత హాయిని మనం మనస్సులో అనుభవిస్తున్నాము. ఏమిటి అనుభవించడము? ఆలోచన రహితంగా ఉండడమే అనుభవించడము. ఏ ఆలోచన ఏమీ లేదు, అన్నీ పోయినాయి. శరీరం లేనప్పుడు మనస్సు ఉందా? మనస్సు లేనప్పుడు ఆలోచన ఉందా? బుద్ధి ఉందా? శరీరమే వదిలేసినాము అని అనుకుంటున్నాం కదా మనం. అందుచేత మనకు ఇప్పుడు ఆ పరమ పావనకర సత్య దృశ్యం ఆత్మకు విమోచనం, అంతర దిగ్బంధం వినాశనం బ్రహ్మమూల దర్శనం. ఈ అన్ని దృశ్యాలన్నీ విలువ లేకుండా పోయినాయి కాబట్టి మనం బ్రహ్మాన్నే ఒక్కదాన్నే దర్శనం చేసుకుంటున్నాము. బ్రహ్మ మూల దర్శనం అది మనం చేసుకునేటటువంటి ఇప్పుడు విధానం. బ్రహ్మాన్నే చూస్తున్నాము. శివరాత్రి పర్వదినాన జరిగిన కళ్యాణోత్సవం కేవలం కన్నుల పండుగ మాత్రమే కాదు. శివరాత్రి రోజు మనం అమ్మా నాన్నల కళ్యాణ మహోత్సవం చూసాం. అది కేవలము బాహ్యంగా చూసి అందులో ఆనందం కాదు నాయన. ఇక్కడ ఇంకొక మాట చెప్తున్నారు. బ్రహ్మము జగత్తుల కళ్యాణం, బ్రహ్మస్వరూపాల జీవిత విపత్తులకది త్రిశూలం. ఇది ఎటువంటిదో ఈ కళ్యాణం గొప్పతనం చెప్తున్నారు. బ్రహ్మము జగత్తుల కళ్యాణం. బ్రహ్మ అమ్మ కళ్యాణం అంటే అది జగత్తులో ఉన్నటువంటి భక్తులకు అందరికీ తెలిసినటువంటి బ్రహ్మతత్వం తెలిసినటువంటి వారికి అందరికీ కళ్యాణం అంటే శుభసూచమైనటువంటిది అని చెప్తున్నారు అమ్మ. బ్రహ్మస్వరూపాల జీవిత విపత్తులకు అది త్రిశూలం. ఎవరైతే ఈ బ్రహ్మతత్వాన్ని తెలుసుకోకుండా ఉంటారో అటువంటి వారికి మాత్రం త్రిశూలం అంటే రక్షించేది లేదా చంపేది. అది పక్కనుంటే భయం లేదు. కాబట్టి మనకు ఇది రక్షణ లాంటిది. చూసాం కదా, ఆ పెళ్లి చూసాం కదా, అదంతా కూడా బ్రహ్మానికి జరిగింది కాబట్టి అది మనకు రక్షణ ఇస్తుంది. త్రిశూలం ఎలా కాపాడుతుందో ఇది కూడా మనకు అలా కాపాడుతుంది అని చెప్తున్నారు. శివరాత్రి చూడండి, శివరాత్రి పర్వదినాన జరిగిన కళ్యాణోత్సవం కేవలం కన్నుల పండుగ మాత్రమే కాదు, బ్రహ్మము జగత్తుల కళ్యాణం. బ్రహ్మాలకు అది జగత్ కళ్యాణం. బ్రహ్మస్వరూప జీవితానికి విపత్తుల సూరం. ఎటువంటి బాధలు లేకుండా ఉండి సౌఖ్యంగా అందరూ సుఖశాంతులతో ఉండేటటువంటి కళ్యాణ మహోత్సవం అని చెప్తున్నారు. సాధుజన జన్మోద్ధారణ సంగమం. ఇంకా ఏమిటి? సాధుజనులు అంటే భక్తులు అందరికీ జన్మాన్ని పవిత్రం చేసుకుంటున్నారు. మళ్ళా మేము పుట్టము, మేము ఆత్మస్వరూపము, మేము బ్రహ్మస్వరూపము అనే భావన
మనకు దృఢమైపోయింది. అందుచేత సాధుజన జన్మోద్ధరణ సంగమం బ్రహ్మ దృష్టితో చూచువారికి, ఎటువంటి వారికి? మామూలు మనుషులకి జ్ఞానము తెలియనటువంటి వారికి కాదు. జ్ఞానం ఎవరికైతే తెలిసిందో అటువంటి వారికి జన్మోద్ధరణ సంగమం, జన్మానికి ఇంకా రాము అనేటటువంటి సందేశం ఇస్తుంది మనకు. అంత పవిత్రమైనటువంటిది అని చెప్తున్నారు. వర్ణనాతీతమైన కాలాతీతమైన సమయం శివపార్వతుల వలె. చూడండి, ఈ సమయము కాలాతీత సమయం, కాలానికి విలువ లేదు. అటువంటి తత్వాన్ని మనం పొందాం. దానికి కాలము ఇది అది అని చెప్పేదానికి లేదు. అంత వైభవంగా కాలాన్ని కూడా మర్చిపోయేటటువంటి విధానంగా వర్ణనాతీతం ఆ మహోత్సవము అలా ఆనందాన్ని ఇచ్చినటువంటిది. ఆ ఆనందములో కాలాన్ని మర్చిపోయినాము. అది ఎలా ఉంది? శివ పార్వతుల వలె బ్రహ్మ జననీ జనకులు సాధకుల కొరకు నిర్మించిన కైలాసం. శివ పార్వతులు ఏలాగా అయితే ఒక ప్రకృతిలో ఉంటారో అదే ప్రకారంగా వర్ణనాతీతమైన కాలాతీత సమయం బ్రహ్మ జననీ జనులకు, బ్రహ్మంగా ఎవరైతే ఈ భావాన్ని కలిగి ఉంటారో అటువంటి వాళ్ళు జనులకు, అంతేకాకుండా భగవద్భక్తు సాధకులకు, భగవంతుని తెలుసుకున్నటువంటి జ్ఞానుల కొరకు నిర్మించిన కైలాసం. ఈ సృష్టిలో అంతా కూడా అమ్మ ఏర్పరిచినటువంటి ఈ పండుగ రోజు అది మహా శివపార్వతుల కైలాసం లాంటిది. శివపార్వతులు ఎక్కడుంటారు మనందరికీ తెలుసు. వారు ఉండేటటువంటి స్థలం ఎంత కైలాసం అంటే ఎంత ఆనందదాయకంగా ఉంటుందో, ఎంత ఉత్సాహకరంగా ఉంటుందో, మనోనేత్రానికి చూస్తే ఇంకా చూడాలనిపిస్తుందో అలాగా ఈ కళ్యాణం కూడా అంత వైభవంగా జరిగింది అని చెప్తున్నారు. చూడ కన్నులు చాలవు. ఈ బాహ్యమైనటువంటి శరీరంలో ఉన్నటువంటి ఈ కన్నులకు చూడాలంటే ఇంకా చూడాలనిపిస్తుంది. అది కన్నులకు తృప్తి ఉండదు, పరికించ సమయం నిలువదు. పరీక్షించి చూస్తామంటే దానికి సమయం లేదు అని అంటున్నారు. కోట్ల పుణ్యాత్మలలో బహు కొందరికి లభించిన పుణ్యాతీత ఆనంద ఘట్టం. అంత చూడండి, సృష్టి స్థితి లయ చేసినటువంటి ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి కళ్యాణము ఎవరు చూడగలరు? కోట్ల పుణ్యాత్మలు మనం ఎన్ని జన్మలు ఎత్తామో, 84 లక్షల జీవరాశులలో ఎన్ని జన్మలెత్తి ఈరోజు ఆ జగత్ ప్రభువుని యొక్క కళ్యాణం చూసేదానికి ఎంత అదృష్టం ఉన్నదో మనందరికీ తెలుసు. మనం అందరం కూడా ఎన్ని జన్మలు పుణ్యమో ఏమో అమ్మ పాదాల దగ్గర చేరగలిగాం. ఎవరు చేరగలరు చెప్పండి? చిన్న వయసులో అంత 20 సంవత్సరాల వాళ్ళు కూడా అమ్మ దగ్గరికి వచ్చినారంటే వాళ్ళు గత జన్మల్లో ఎంత పుణ్యం చేసుకున్నారో అది ఆలోచన చేసుకుంటూ తెలుస్తుంది. మీతో నేను పోల్చుకున్నప్పుడు అదే నాకంటే కూడా చిన్న పిల్లలు ఎంత అదృష్టవంతుడు. నేను 60 ఏళ్ళకు 70 ఏళ్ళకు అమ్మ దర్శనం చేసుకుని దొరికింది. చిన్న పిల్లలకు 20 ఏళ్ళకు 16 ఏళ్ళకే అమ్మ దగ్గరికి వస్తున్నారు. వీళ్ళు ఎంత పుణ్యాత్మలు అనేటటువంటి భావన నాకు అలా కలుగుతుంది. అంత ఆనందం వేస్తుంది. కాబట్టి కోట్ల పుణ్యాత్మలు బహు కొందరికే లభించిన అది సెలెక్టెడ్. అమ్మ ఎవరినంటే వానికి అనుగ్రహించదు. ఎందుకంటే వాళ్ళు పరిపక్వం కావాలా. అన్నయ్య చూసినారు, చూసిన వెంటనే ఏమీ రావాలా. ఆయనకు ఆ ప్రాప్తి ఎప్పుడు వచ్చిందో అప్పుడే కలిగింది. అమ్మ కృప కలిగింది. ఆయన పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ పాదాల మీద పడారు. అది పుణ్యం అంటే అదే పుణ్యం. నేను కూడా 3 సంవత్సరాలు ఎత్తికినా ఎక్కడ కనపడలా. ఏమి చేయాలంటే అమ్మ దూరదృష్టితో ఆమె భక్తులను ఆమె
రప్పించుకుంటుంది కదా. అది మనందరికీ జరిగింది. అందరం భక్తులమే, లేకపోతే ఇక్కడికి రాలేము మనము. అమ్మ కృప, దయ, దాక్షిణ్యము, కరుణ, ప్రేమ ఇవన్నీ కలిపితేనే కానీ మనకు ఇటువంటి అమ్మను దర్శనం చేసుకునే అర్హత మనకు వచ్చింది. అది అమ్మ నన్ను క్షమించాలి. ఈ ఈ ఈ పెరాలసిస్తో మాటలు సరిగా రావడం లేదమ్మా, అందుచేత అందరూ క్షమించండి అమ్మా. కోట్ల పుణ్యాత్ములలో చూడండి, కొందరికి లభించిన, కొంతమంది కదా మనం లభించిన పుణ్యాతీత ఆనంద కట్టం మనకు ఇటువంటి ఆనందం మనకే దక్కింది. ఎందుకు? మనం ఎన్ని జన్మల నుంచి ఎన్ని రకాలుగా ఆ పరమాత్మ ఒక్కటే అని తెలిసింది కదా. ఎవరిని పూజించామో, ఎటువంటి వ్రతాలు చేసినారో, ఎక్కడ పుణ్యక్షేత్రాలు చేసినారో, ఎటువంటి పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకున్నారో, మహత్వంలో ఉన్నటువంటి ఆ పీఠాధిపతుల దగ్గరికి పోయినారో, అంతా పుణ్యం మనకు కలిసింది. కాబట్టి మనకు ఇటువంటి పుణ్యాతీత ఘట్టం అయింది మనకు ఇక్కడ రావడం. అది అంత పుణ్యం చేసుకున్నాం, పునీతులు అయినాం. అంటే పునీతులు అంటే పవిత్రులు అయిపోయినాం. అది చూసి మరింత ధన్యతనిచ్చు శోభాయమాన దృశ్యం. చూడాలంటే శివపార్వతుల కళ్యాణం కాదు, ఇంకా గొప్పనైనటువంటి ఆ కళ్యాణ మహోత్సవం, పిల్లల ఆటలు, పెద్ద కోలాటాలు, ఎన్ని పాటలు, ఇవన్నీ కూడా ఆనందదాయకంగా కైలాసంలాగా మనం కూడా ఇక్కడ ఇది ఒక కైలాసం అనేది ఆ భావంతో మనం చూస్తూ వచ్చాము, ఎంతో ఆనందపడుతూ వచ్చాము. ఆ రకంగా మనం చూడడం అంటే అది మన అదృష్టం తప్ప వేరే కాదు. ఇది కళ్యాణం కాదు, సాధక గుణాల అవిష్టును వేయించిన మహాయజ్ఞం. చూడండి, ఈ యజ్ఞం ఎటువంటిది? సాధువులు అయినటువంటి సత్వ రజో తమో గుణాలన్నిటినీ కూడా ఈ మహాయజ్ఞములో వేసి దహింపజేసినాం. కాబట్టి మనకి ఇటువంటి అదృష్టం కలిగింది అని చెప్తున్నారు. అంతా నేనే. మనం ఎటువంటిది భావాలతో ఉన్నాము చూడండి, ఎటువంటి భావాలతో ఉన్నాము, ఎటువంటి భావాలతో చూస్తున్నాము, ఎటువంటి భావాలతో ఆనందిస్తున్నాము అనేది చెప్తుంది. అంతా నేను తప్ప వేరే లేదు కదా అనే సంతోషంతో ఉన్నాం. మహావాక్య అర్థరూపం ఈ కళ్యాణం ఎటువంటిదంటే ఏకత్వాన్ని నిరూపించేటటువంటి కళ్యాణం ఇది. మహావాక్య అర్థరూపం. ఆ మహావాక్యం ఏమిటి? నేనే బ్రహ్మం, నేనే అంత అనేదే మహావాక్యం. అంతకంటే వాక్యం ఇంకొకటి లేదు కదా. అంతకంటే బోధన చేసేది ఇంకొక వాక్యం లేదు కదా. అంతకంటే ఆనందం ఇచ్చే వాక్యం ఇంకేముంది చెప్పండి. అంతకంటే మనసు తృప్తి ఇచ్చే ఆనందం ఎక్కడుంది చెప్పండి. ఈ దేహమే నేను కాదన్నప్పుడు అంత త్యాగం మనం చేశాం కదా. ఇంత మునుపు ఇక్కడికి రాక మునుపు ఎటువంటి భావాలతో ఉన్నాం. ఎండాకాలం వస్తే చెట్లు ఆకులు ఎలా రాలిపోయినాయో అట్లా ఈ శరీరానికి వచ్చే, మనస్సుకు వచ్చే, బుద్ధికి వచ్చే, నుంచి చిత్తానికి వచ్చే ఆలోచనలు అన్నీ కూడా రాలిపోయి మేలిమి బంగారులాగా మనం తయారైపోయినాము అనేటటువంటి అర్థం ఇందులో నాకు స్ఫురిస్తుంది. ఇది అవ్యక్త దృష్టి, వ్యక్త దృష్టిల యొక్క సమాగమనం సమాన దృష్టి ఎట్లా వచ్చింది? ఇప్పుడు చూడండి, అమ్మది వ్యక్త దృష్టి సాకారంగా ఉంది కాబట్టి ఈ సకారం. అమ్మ అలా చూస్తే అక్కడ అవ్యక్త దృష్టి రెండూ చూస్తున్నాం. సాకార దృష్టిగా చూస్తున్నాం, సాకార దృష్టిగా ఒక గురువుగా అమ్మను ప్రార్థన చేసుకుంటాం. అదే అమ్మను మళ్ళా అలా చూసినప్పుడు సర్వాంతర్యామి, అమ్మ లేని చోటే లేదు, ఎక్కడ చూసినా తెల్లని కాంతితో మెరిసిపోతూ ఉంటుంది అని చెప్పేటి అవ్యక్త దృష్టి. అలా చూస్తూ ఉండడమే అది అంతా అవ్యక్త దృష్టి. ఇంతకంటే ఇంకా ఆనందం ఇచ్చేటటువంటి దృష్టి
మనకు దేంట్లో కలుస్తుంది చెప్పండి? అలా చూసుకుంటే మన వల్ల మనమే మర్చిపోయి ఏంటంటే అంత ఏకాగ్రత ఎలా ఎలా ఇంకా దేంట్లోనా మనకు వస్తుందా? రాదు. అదే అవ్యక్త దృష్టి దృష్టిల యొక్క సమాగమనం. పృథ్వీ యొక్క భారాన్ని తేలిక చేసేది శాంతి మంత్రం. శాంతి మంత్రం మనమే బాగా లైట్ అయిపోయినాం, తేలిక అయిపోయినాం. మనస్సు ఇంత మునుపు బరువుగా ఉండేది. ఎందుకంటే మన ఇంట్లో ఎంతోమంది ఉంటారు, అందరి బాధ్యతలు నేనే మోస్తున్నాను, అంత ఆశ నేనే సంపాదిస్తున్నాను, ఇదంతా నాదే అనే భావాలు పెట్టుకొని బరువుతో ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏమైపోయినాయి? బూరుగు దూది కాలిపోతే ఎంత తేలికైపోతుందో, ఆ దూది ఎంత గాలిలో ఎగిరిపోతుందో, అలా మనం ఏ బాధలు లేకుండా అచ్చంగా మనం ఆ పరబ్రహ్మ చైతన్య శక్తి స్వరూపమనే మనము చూసేది అదే, జ్ఞాపకం చేసేది అదే, దాని మీదనే దృష్టి ఉంది. కాబట్టి మనం లైట్ అయిపోయినా, బాగా తేలికైపోయింది, మనసు తేలికైపోయింది. శరీరం కూడా అసలు ఉందా లేదో మనకే తెలియదు. ఉన్నది, నడుస్తున్నాము, దాని ధ్యాస లేదు. వింటున్నాము, వినడం లేదు, ఆ ధ్యాస లేదు. ఏ భావాలు లేకుండా అంత తేలిగ్గా మనం వస్తున్నాము, పోతున్నాము. అమ్మ దర్శనాలు చేసుకుంటాను, అమ్మ సంభాషణ కూడా వింటున్నాము. దానివల్ల రోజు రోజుకు మనము మానస సరోవరంలో మునిగినట్టు మనకు ఉంది. అది పృథ్వీ యొక్క భారాన్ని తేలిక చేసేది శాంతి మొత్తం. కాలం క్షణకాలం ఆగి వీక్షించేది సుందర సుమధుర సమయం. కాలాన్ని ఎలా చూస్తున్నామంటే, ఈ కాలానికి ఇది క్షణికమైనటువంటిదే కాలము అనే భావన మనకు ఉండింది. కానీ ఆ దాంట్లోనే అంతటా నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మను చూస్తూ ఎలా ఉన్నాము? సుందరమైనటువంటి సుమధురమైనటువంటి భావంతో, తేలికైనటువంటి భావంతో మనం ఆటలాడుకుంటున్నాం. మనస్సు ఉల్లాసపడుతుంది, భారం లేదు, ఆలోచన లేదు. ఇంకా ఎలా ఉంటాం మీరే మనకి చెప్పే ఉన్నారు. కాలం కానీ క్షణకాలం ఆగి వీక్షించడి సుందర సుమధుర సమయం ఎంత మధురంగా ఉండాలో చూడండి. ఈ కళ్యాణం హృదయ పరవశం వేదాశీర్వచనం, వేద ఆశీర్వాదం. ఈ కళ్యాణము ఒక ఆదర్శప్రాయమైనది. హృదయాన్ని మనస్సునంత ఆనందముతో నింపేటటువంటిది వేద ఆశీర్వచనం. ఆ వేదాల యొక్క రూపమే అమ్మ నాన్నగారు. ఆ వేదాల యొక్క ఆశీర్వచనం వల్లే మనకు అందరికీ, అమ్మతో పాటు మనకందరికీ కూడా దొరికినాయి. సర్వదేవత సమూహ సందర్శనం. మనం అందరం కూడా సర్వదేవతల్లో ఎలా ఉన్నారో మనం కూడా అదే విధంగా ఆ దేవతా స్వరూపులు అయినాం. వీక్షించిన బ్రహ్మ స్వరూపాలకు మనో దిగ్బంధి విముక్తి. చూడండి, ఎవరైతే ఈ బ్రహ్మ అమ్మ నాన్నల యొక్క పెళ్లి సమయం చూసినారో అటువంటి వాళ్ళందరూ కూడా మనస్సు దానికి బంధన లేదు, దానికి విముక్తి వచ్చింది. కాబట్టి మనం ఇటువంటి పుణ్యకార్యాన్ని చూడగలిగినాం. మనం బ్రహ్మస్వరూపులు అయినాం. అందుచేత అది కూడా మన అదృష్టమే. అంతరస్థితికి మహాశక్తి. ఈలోగా ఉండేటటువంటి శక్తి ఎటువంటిది అంటే, చెప్తే అలవే కానటువంటి అంత బ్రహ్మాండమంత నిండి ఉన్నటువంటి ఆ పరబ్రహ్మ చైతన్య శక్తికి మనం ఏమని పోల్చగలము, ఏమని పొగడగలము, ఏమని గొప్పతనం చెప్పగలము అనేది ఇందులో పరమ రహస్యంగా ఉంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన అమ్మకు శతకోటి నమస్సుమాంజలులు, కృతజ్ఞతాభివందనము అమ్మ పాదాలకు సమర్పించుకుంటున్నాను. అది జీవితాన్ని గడుపుకోవాలి. ఏ రకంగా మనం చదువుకున్నా, ఏ రకంగా మాట్లాడుకున్నా అమ్మా పుస్తకాలు ఏం అందరూ ఇద్దరు చదువుకోండి అమ్మా. అక్షరం భగవంతుడే. భక్తులకే ఇవ్వండి అమ్మా. అమ్మ భక్తులకే ఇవ్వండి, లేకపోతే వాళ్ళు దుర్యోగం చేసుకుంటారు. ఎంత కష్టపడారు అమ్మా
ఈ పుస్తకం అవుతుందా అమ్మా? అదే చెప్తాను, ఎంత కష్టపడితే మా ఇది రాయగలిగారు. భావాలు ఎటువంటి చూడండి, అంత నిర్మలంగా ప్రశాంతంగా మన వాళ్ళందరినీ తయారు చేసేటువంటి వాక్యాలే కదా ఇవన్నీ. అందుచేత దీని విలువను మనం పోగొట్టకూడదు, కాపాడుకోవాలి. అది అమ్మా. అన్నయ్య చెప్పమ్మా. నా కోసం కాక అందరి కోసం, నా కోసం కాక అందరి కోసం ఎందులకే ఏడవాలి చెప్పండి. నా కోసం కాక అందరి కోసం ఎందులకే ఏడవాలి. తెలియనప్పుడు చూడండి, నేను కష్టపడినా పర్వాలేదండి, నా పిల్ల కష్టపడకూడదు. అవునా కదా? మన పిల్లలు కష్టపడితే ఎంత బాధో అని చెబుతాం. నేను కష్టపడినా పర్వాలేదు అంటారు మన పెద్దోళ్ళు. మనం మన పిల్లల్ని అంటాం. ఈయన ఏ కష్టం, అసలు కష్టం ఏది, సుఖమేది, ఏనా వరాలే, అన్ని వరాలేనమ్మా. వరాలుగా తీసుకోవాలి, కష్టం సుఖం అనుకోవద్దు. ఏ సంసారంలో అయినా అన్ని మామూలే జరుగుతాయి. మనం అతీత స్వరూపంలో తెలిసింది కదా, నేనే అంతా అని. ఎందుకు ఏడవటం? నాలో మీలో అందరిలో అంతటా వ్యాపించున్న అనంతత్వం గల మిగలాలి. అది ఇంకెందుకు ఏడిపోతుంది? ఎవరి గురించో ఏడుతాం? ఎవరి విధి వారిది. అవునా కదా? మనం మంచిగా మాట్లాడటం ఒక్కటే, మంచి భావంతో ఉండటం ఒక్కటే, అందరం ఆనంద స్వరూపులని తెలియబడ్డింది కదా. ఇంకా విడిగా ఏమీ లేదని తెలిసాక ఇంక దేని మీద ఉంటుందన్నాను. ఒకరు తిడతారు, ఒకరేమో పొగుడతారు, ఒకరేమో సంతృప్తిగా మాట్లాడతారు, ఒకరు హేళనగా మాట్లాడతారు. అనేక రకాలుగా ఎవరి నోట్లోంచి ఏదొచ్చినా బ్రహ్మే అనుకోవాలి. మనం ఏది విన్నా బ్రహ్మే అనుకోవాలి, ఏది మాట్లాడినా బ్రహ్మే అనుకోవాలి. అందరూ నేనే అయినప్పుడు ఎవరి గురించి విచారిస్తాను, ఎవరి గురించి ఆలోచిస్తాను చెప్పండి? నేనే అంత, నేనే అంత, నేనే అంత అంటున్నానా లేదా? ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు. అయ్యో వీడియో తీయాలేమో, ఆడికి దీంట్లోకి వెళ్తుందా వీడియో? ఆడు రానప్పుడు వీడియోలు తీయమన్నాడు, ఉంచుకోండి అన్నాడు. నీ దగ్గర ఉంచుకోండి. ఆడు వస్తాడు కొద్దిసేపు, నాకు తీసేయి, ఇక్కడ పెట్టు, ఇక్కడ పెట్టు. పెట్టమ్మా, వీడియో పెట్టు. రామకృష్ణ వచ్చాక పెట్టుకుంటాడు, మర్చిపోయాను. వీడియో కదా, ఆడియో పెట్టలేదు. అన్నయ్య మాస్క్ అంటే పెట్టుకోండి. ఆడియో పెట్టే, ఇలా కూర్చో, ఇలా కూర్చో, ఇలా కూర్చుని అన్నీ పెట్టు. వాళ్ళు లేకపోయినా మనం అందరూని నేర్చుకోవాలి కదా, అలా కూర్చో. నా కోసం కాక అందరి కోసం ఎందులకై ఏడవాలి, అర్థమైందా అని నాకు వచ్చిన ప్రశ్న. ఈ దేహానికి పతనం అయ్యి, దేహానికి పరమాత్మగా ఉండి, దేహంతో కదా పరమాత్మగా ఉన్నాం. దేహానికి వచ్చిన ఆలోచన అందరూ సత్యమే కదా. ఇలాగా ఇలా పట్టుకోవాలి. నేను దేవుడు నన్ను ఎందులకు అనుకుంటున్నారు, కారణం ఏంటి? మనం దేవుడు అని అనుకుంటున్నామా లేదా? మనం అడ్డంగానే అంట పెట్టుకుని, అడ్డంగా అయితేనే రామకృష్ణ కుదురుతుంది. ఇంకా దగ్గరికి అంటారా? అలా పెట్టు, అలా పెట్టు. మహాత్ములకు కూడా అందుతుంది. ఇంకా కొద్ది చాలు, కరెక్ట్. నేను దేవుడు నన్ను ఎందుకు అనుకుంటున్నారు, కారణం ఏంటి? ప్రతి ఒక్కరు దేవుడి స్వరూపం అని తెలిసింది కదా మనం. మరి కారణం ఏంటి? నేను బ్రహ్మాన్ని, నేనే అంతా,
నేను తప్ప రెండోది లేదు కదా అన్న భావంతో ఉన్నాం కదా. మన మనస్తాపం ఏది? నా మనస్సు నా మనస్సు అని దీర్ఘాలు తెస్తాం లేదా? మనస్తాపం మనస్తాపం మనస్తాపము ఏది చెప్పండి. నా మనస్తాపం ఏంటి? బంధాలు బంధువులు బాహ్యం అంతా నిజం అనుకోవటమే నా మనస్తాపం. నా మనస్తాపం ఏంటి? బంధాలు బంధువులు దగ్గర కూర్చోమ్మ చేయలేకుండా. బంధాలు బంధువులు బాహ్యం అంతా నిజం అనుకోవటమే మన మనస్తాపం. అర్థమైందా? మనస్తాపం రావటానికి కారణం ఏంటి? ఏది సత్యం ఏది అసత్యం తెలుసుకోనప్పుడు వచ్చింది. ఇప్పుడు ఇంక మనకు మనస్తాపం ఏది? ఉన్నది నేనే అంటే రెండో భావన ఏది? మరి మన గౌరవం ఏది? తనతో తానుగా ఉండటమే మన గౌరవం. మనం వచ్చిన పని చేసుకోవటమే. మనకు మనం కించెత్తు పరుచుకోవద్దు. ఉన్నది నేనే ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు, అందరం మనమే, అంతా ఆనందమే, ఆనందో బ్రహ్మ. ఎందులకై నేను నిశ్చలంగా ఉన్నాను? ఎందులకై నేను నిశ్చలంగా ఉన్నాను? పట్టుకో పర్లేదు. ఎందులకై వస్తుంది? ఎందులకై నేను నిశ్చలంగా ఉన్నాను? మరి నిశ్చలంగా ఉన్నానా లేదా? ఎందులకై ఉన్నది నేనే అన్నాక ఇంక నిశ్చలమే కదా. నేను నిశ్చలంగా ఎందులకై ఉన్నాను ఆలోచించుకోండి. నిత్య నిరంతరం బ్రహ్మనిష్టలో ఉన్నాను కాబట్టి. సో ఈరోజు ఆ రోజు ఏంటరా? ప్రతి సెకను కూడా మరి బ్రహ్మనిష్టలోనే ఉన్నామా లేదా? ఉన్నది నేనే అన్నాక ఇంక విడిగా ఏదైనా ఉందా చెప్పండి? ఏ పని చేసినా ఉన్నా ఏం మాట్లాడినా ఎలా ఉంటున్నాం? ఉన్నదంతా ఆనందం, ఆనందో బ్రహ్మ. మనం బ్రహ్మనిష్టగా ఉన్నాం. పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం. మరి మనకు ఆనందం కాక ఏంటంటున్నాను? మన స్వరూపమే ఆనంద స్వరూపం. మనం ఏ భావంతో తీసుకుంటే ఆ భావనే అందుతుంది. నేను బ్రహ్మాన్ని అన్న భావంతో ఉంటే బ్రహ్మంగా ఉండగలుగుతాను. నేను అదై ఉన్నాను అంటే అదిగా ఉండిపోతాను. నేనే అంతా సర్వం వ్యాపించిన అనంతత్వం నేనే అంటే అనంతత్వంగా ఉండగలుగుతాం. అసలు విడిగా ఏదైనా ఉన్నామా మనం? మనం అందరం ఏకాత్మ స్వరూపం. దగ్గర కూర్చోమ్మా చేతుల్లో. పరమాత్మ స్వరూపం మనం అందరూని. విశ్వమంతా మనమే. విశ్వంలో ఉన్నాయి అన్నీ మనమే. విశ్వానికి మూలం మనమే. మీలో నాలో అందరిలో అంతగా వ్యాపించున్న అనంతత్వం మనమే. వేరుగా లేమర్రా. తెలియట్లేదు మీకు. దేహం వేరు, మీ పనులు వేరు, ఆరు వేరు, ఈరు వేరు అనుకుంటున్నారు. అందరం ఒక్కటే ఒక్కటే ఒక్కటే. అందువల్ల నేను ఎప్పుడైనా ఒక్కటిగా కాక రెండో దానిలా చూసానా? మీ ఎవరినైనా సత్సంగంలో చెప్పండి. ఎప్పుడూ ఒక్కలాగే చూస్తాను. ఎందుకంటే చిన్నాడి నుంచి అభ్యాసం. నేనెంత నేనెంత నేనెంత, నేను తప్ప రెండోది లేదు. ఉన్నదంతా ఈ అనంతత్వే. ఈ అనంతత్వం ఈ అనంతత్వంలో మనం అందరం వ్యవహారాలు చేసుకుంటాం. మీలో ఏ అనంతత్వం ఉందో నాలో ఏ అనంతత్వం ఉందో అందరిలో ఏ అనంతత్వం ఉందో తెలిసింది కదా మనకి. ఇంక విడిగా ఎక్కడున్నాం అంటున్నాం. ఉన్నదంతా నేనే ఉన్నదంతా నేను. ఎంత రిలాక్స్ అన్నా ఆలోచించుకుంటా. విధులు ఏ రకంగా ఉన్నా అసలు విధి గొడవే లేదు. విధి గొడవ ఎంచుకునేది మనకి. అసలు విధి ఉన్నదే అని మనకు మర్చిపోయింది. ఒక విధి ఉంది, ఒక ప్రారంభం ఉంది, మనం చేసుకొచ్చాం. అసలు ఆ సంభాషణ ఉందా మనకి? ఎందుకు లేదు? ఇది ఏమీ లేని దాంట్లో ఏమీ లేనట్టు అన్నీ దీంట్లో ఉన్నా మనకి ఏమీ లేదు.
చూడండి, ఎటు చూసినా తానే, తాను తప్ప రెండోది లేదు. ఏ జీవైనా తానే. మరి ఉన్నది నేనే అన్నాక ఇంక విడిగా ఏముంటుంది? అందువలన ఏమి ఉండదు. 24 గంటలు బొమ్మ నడుస్తుంది అంతే. ఈ బొమ్మ అలా నడుస్తుంది అంతే. యువతలకు వచ్చింది వాన కాదా అంతే. మరి ఏంటి, పరమాత్మ తప్ప రెండో భావం లేకుండా ఉండగలుగుతున్నాం లేదా? అనంతత్వం మనం అయి ఉన్నాం కదా. ఇది ఇల్లు, ఇది సంసారం, ఇది యాత్రాస్థలం అన్న భావన నాకు ఎప్పుడైనా ఉందా? మన అందరం యాత్రలకు వెళ్ళాం. ఇప్పుడు కరోనా వచ్చింది, లేకపోతే బోల్డ్ యాత్రలకు వెళ్ళాం. అంటే యాత్రలకు వెళ్ళినా అక్కడ ఎలా దండం పెట్టుకున్నాము? పరమాత్మ నేనే అంతా అని పెట్టుకున్నావా లేదా? కొద్ది యువతలకు వచ్చి యువతలకు వేసుకోండి, బాగా వస్తాం కదా. పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. నాకు ఆ భావన అనిపించింది, చెప్పారు, వెంటనే తెలిసిందా లేదా? అలా ఎప్పటికప్పుడు మనం తత్వ విచారణతో మసలాలి. తత్వ విచారణ గట్టిగా ఉండాలి. తత్వ విచారణ మనకు తెలియని దాన్ని తెలిసేసుకోవాలి. తెలిసేసుకుంటే అనంతత్వంలో ఇంకా హాయిగా టైం వేస్ట్ అవుతుంది. అవునా కదా? ఇప్పుడే మనకు ఉదాహరణ చూపించిందా లేదా? బ్రహ్మం ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఎల్లవేళ్ళం ఉంటుంది. చూసేది, చెప్పేది, వినేది, మాట్లాడేది అంతా సర్వం పరమాత్మయే. మరి యాత్రకెళ్ళినా మనం అందరం ఎలా ఉన్నాం చెప్పండి? అన్ని బస్సులు వేసుకుని వెళ్ళాం, ఎంత రిలాక్స్గా ఉన్నాం. ఇంట్లో ఉన్నా, సత్సంగంలో ఉన్నా, యాత్రలో ఉన్నా, దేవుణ్ణి చూస్తూ ఉన్నా, దైవ దర్శనం జరుగుతూ ఉన్నా, క్యూలో ఉన్నా ఎలా ఉన్నాం? అక్కడ ఆహారం తిన్నా ఎలా ఉన్నాం? అక్కడ ఆహారం లేదు, కార్తీక మాసం లేదు కదా. మనకి ఎలాగా అనుకున్నాం. నాకు లోపల తపన, అయ్యో మన పిల్లలకి ఆహారం పెట్టలేకపోయాము, పట్టుకెళ్ళి పెట్టాము కానీ అన్నం పెట్టడానికి ఇక్కడ ఏమీ లేదు అనుకున్నాం అంతే. బ్రహ్మ ఏం చేసింది? కొన్ని బస్సులు ఒకరు అడిగి పెళ్ళోర్లా తీసుకెళ్ళి, వారికి ఎవరో రాలేదంట కార్తీక మాసం భోజనాలకి. వారు వండుకున్న పదార్థానికి ఎవరో అనుకున్నారు రాలేదంట. సరిగ్గా బస్సులు రెడీగా, మేము నా సంకల్పం అంటే దేహంతో సంకల్పం వచ్చింది, మన పిల్లలందరికీ ఆహారం అన్నం పెట్టలేదు, మిగిలిన పట్టుకెళ్ళి పెడుతున్నానని భావన వచ్చింది. వెంటనే అది ఇలా ఆపేశారు అంతే. ఓ పక్కన కొంతమంది, ఓ పక్కకే కొంతమంది, రెండు చోట్ల చక్కగా కార్తీక మాసం భోజనాలు మనకి పండుతో సైతం పెళ్ళివారిలాగా పంపారా లేదా మనం? అంటే ఎవరు చేస్తున్నారు? మనకి ఎవరు దిక్కు? అక్కడ ఏమీ లేదు. ఆ పొలాల్లో సంకల్పం ఇలా వచ్చిందో లేదో వెంటనే పంపించారు. 2, 3, 4 బస్సులు, 4 బస్సులకి 2 బస్సులు వచ్చేట్టుగా 2 బస్సులు వచ్చాడు భోజనాలు కలిపి. వారికి ఇంకా ఉండిపోయిందంట. మనం ఎటువంటి స్వరూపాలు చూడండి, మనం బ్రహ్మస్వరూపంలో అక్కడే మనకు చూపించడం లేదా? ఇంకా మిగిలిపోయిందమ్మా అన్నారు. చూడండి మరి వారు ఎంత పదార్థం చేసుకున్నారు, అంతా అయిపోయింది. అది భగవంతుడు చేస్తున్నాడు. మనందరం బ్రహ్మస్వరూపాలు. ఇక్కడ ఇలా కూర్చున్నాము అంటే ఇది మహాపుణ్యక్షేత్రం. మరి యోగులు మనం అందరం బ్రహ్మం అని ఒక్క సెకండ్ కూడా ఏమరిపాటు లేకుండా దేహం మరి విశ్రాంతి తీసుకున్నప్పుడు తీసుకుంటాను, మిగిలిన టైం అంతా బ్రహ్మంగా ఉంటున్నావా లేదా?
మరి మనం అందరం ఎవరు? ఇంతమంది ఆ స్వాములు ఈ స్వాములు అంటారే. మరి మనం అందరం స్వాములు అన్నా, మహాత్ములు అన్నా, యోగులు అన్నా, ఎప్పుడు నేను అందరూ అమ్మలో యోగులు దేహాలుగా బొమ్మలుగా ఉన్నాం, కానీ మనం అందరూ పరమాత్మ స్వరూపులే అనుకుంటాం. నువ్వేదైనా అనుకోరా, ఇక్కడ నేను చేయకపోవచ్చు, ఈరేదైనా అనుకున్నా అనుకో, ఇక్కడ జరగకపోవచ్చు. ఎందువలన తెలుసా? మన అందరిలో ఉన్నది ఒకే ఆత్మమ్మా, ఒకే మాట, ఒకే భావన, ఒకే జీవన. సాక్షాత్తు జరుగుతుందా లేదా? అందరికీ జరుగుతుందా లేదా? అదేదో ఇంట్లో అనుకుంటారు మన సత్సంగం, అంతే. ఇక్కడ అదే జరిగిపోతుంది. ఎందుకు జరుగుతుంది? అందరిలో ఉన్నది ఒక్కటే అని అదే నిదర్శనం మనకి. నేనే నీవు, నీవే నేను. నాకు వచ్చింది మరి కరెక్టే కదా. నేనే బ్రహ్మను, బ్రహ్మనే నేను. ఈ అనంతత్వం అంతా నేనే. అలాగే మీరే. అలా ప్రతి ఒక్కరూ నేనే 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 అన్న తలంపులో ఉండాలి. అసలు మనకి బ్రతికినట్టు ఉందా? మరణం వస్తుందని ఉందా? ముసలి వయసు అని ఉందా? చచ్చిపోవాలని ఉందా? లేదు. ఎందుకు చచ్చిపోవాలని లేదు? బతుకుండాలని లేదు, చచ్చిపోవాలని లేదు. అసలు ఆలోచనే రావట్లేదు. అంతే. కాలగర్భంలో అలాగ అంతే జరుగుతున్నాయి. చూస్తున్నాము. మన దేహంతో ఏం జరిగినా చూస్తున్నాం. మనతో మనం ఉండగలుగుతున్నాం. ఎల్లవేళ మనం విశ్రాంతిగా ఉంటున్నాం. మనకి ఏ సంకల్పాలు వస్తున్నాయమ్మా? పరమాత్మే నేను. ఆ భావంతో ఉంటా అంటే బ్రహ్మానందం, పరమసుఖం. ఎటువంటి ఆనందాన్ని మనం అనుభవిస్తున్నాం. చక్కటి అవకాశాన్ని, ఈ మానవ జన్మ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాం. నాకు ఇప్పటికీ పుట్టినట్లేదు, ఇక్కడ కూర్చున్నట్లేదు అంటే తలంపు లేదు కదా. ఏ తలంపు లేనప్పుడు ఇంకేముంటుంది అంటున్నాను నేను. దేహ తలంపు ఉంటే దేహ తాదాత్మ్యం చెందుతాం. ఎందులకై నేను నిశ్చలంగా ఉన్నాను చెప్పండి, ప్రశ్నకు జవాబు. నేను నేనుగా ఉన్నాను కాబట్టి నిశ్చలంగా ఉన్నాను. నిత్య నిరంతరము బ్రహ్మనిష్టలో ఉన్నాను. చావు పుట్టుకులు నా చేతుల్లోనే ఉన్నాయి. ఎలా రాస్తుందో బ్రహ్మం చూడండి. చావు పుట్టుకులు నా చేతుల్లోనే ఉన్నాయి. సత్తానని మనసు పెట్టుకుంటే సత్తం, సాగకుండా చచ్చిపోయినట్టు. బ్రతుకుతాం అంటే బ్రతుకుండగా చూడండి బ్రతికినట్టు. అసలు ఏది లేదరా. చావు పుట్టుకులు మన చేతుల్లోనే ఉన్నాయి. మరలా పుట్టకుండా ఉండి జన్మది. ఈ జన్మకే కుదురుతుంది. మరలా పుట్టకుండా మనం చేస్తుంది పని. ఇది ఒక యంత్రం అని చెప్పాను లేదా ఇందాకని. ఈ యంత్రానికి దానికి ఏదైనా ఉంటుందా? యంత్రానికి ఏదైనా ఉంటుందా? ఆలోచన ఏదైనాని. అలాగే మన యంత్రాలు మనలో ఉన్న పరమాత్మ తిప్పుతున్నాడు. మనకెందుకు ఈ గోలంతా? ఎవరికి ఈ విషయాలన్నీ? ఎవరికి ఈ ఆలోచన అంతా? ఎవరికి? భావరహితులు మనం. మనకెందుకు? పరమాత్మయే మనం, పరమాత్మయే మనం. బ్రహ్మభావన వలన బ్రహ్మజ్ఞానం సాధించే సమస్త వాసనలు భస్మమోగును. భస్మ అయినలేదా? ఆ గతం గొడవ ఉందా? రాబోయేదాన్ని గొడవ ఉందా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నా మీకు గొడవ లేదు. ఎందుకంటే 3 కాలాలకి అతీతం మనం. త్రిగుణాతీతులం, రూపాతీతులం, నామాతీతులం. పరమాత్మ స్వరూపం, బ్రహ్మానంద స్వరూపం. మరి చావు పుట్టుకులేని స్థితి మిగులుతుంది. వచ్చేసిన దేహం మరణిస్తుంది. దానికే ఉంది తప్ప. బాల్యం, యవ్వనం, వార్ధక్యం, కౌమార్యం, మరి మరణం లేదా? పుట్టుక ఎప్పుడైతే ఉందో మరణం అప్పుడే ఉంటుంది. మనకెందుకు దాని గొడవ? ఉన్నది నేనే అంటే ఏదొచ్చినా బ్రహ్మార్పణం. మనకి ఎందుకంటున్నాను? ఏ ఆలోచన మనకి ఎందుకు? దేహానికి అనారోగ్యం వస్తే దానికి ఔషధం వేసేస్తాం. మనసుకి అనారోగ్యం వస్తే బ్రహ్మ ఔషధం వేసేస్తాం.
బ్రహ్మంగా. నేను బ్రహ్మాను కదా, నాకేంటి ఈ ఆలోచనలు, నాకేంటి ఈ సంఘర్షణలు, నాకేంటి ఈ యుద్ధాలు, అసలు నేను ఎవరిని? నేను బ్రహ్మాను అయి ఉన్నానని తెలుసుండి నాకేంటి ఈ ఘర్షణ అని గట్టిగా మనసుకు భయం చెప్తున్నాం లేదా? బుజ్జగించినప్పుడు బుజ్జగించున్నాం అని 3వ పుస్తకంలో ఉంటుంది, బుజ్జగించడం. మళ్ళీ గట్టిగా అనాలి అంటే మనసుని మనకు మనమే ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఐఆమ్ గాడ్, ఇలాగా నేనే 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 నేను నేనే నేను నేనే నేనే నేను అన్నయ్య అంటూ ఉంటారు. అలా అనుకుంటే మన భావాలన్నీ తొలగిపోతాయి. ఆయనకి అంత అనారోగ్యం వచ్చినా భావాతీతంగా ఉన్నారు. ఆలోచించుకుంటారు. పెరాసిస్ వచ్చిన నోరు, కాలు, చెయ్యి అన్నీ వచ్చినాయి. ఈ భావంతో బతికేస్తారు. నేను నేనే నేను నేనే. ఇంకెందుకు? ఆయన భావన అంతా ఎలా ఉంది? ఇంకా ఆయన ఎలా ఉంది? అసలు ఆయన మనసు ఎలా ఉంది? ఎంత పరవశంలో ఉంది? వయసు ఉందా? అనారోగ్యం వచ్చిందని ఉందా? ఏదైనా ఉందా? ఆయన చూసి మనం అందరూ నేర్చుకోవాలి పాఠం. వినిపించిందా? ఆరోగ్యంగా ఉన్నప్పుడు మనసును పెట్టేస్తున్నారు. అనారోగ్యం వచ్చినప్పుడు ఎలాగ తప్పదు, ఔషధ సేవ కోసం. మరి ఆరోగ్యం అనారోగ్యాల మధ్యన ఏంటమ్మా? ఎప్పుడూ ఏదోటి అంటానే ఉంటుంది మన మనసు. అన్ని విధాలు బాగున్నా అంటుంది, అన్ని విధాలు బాగోపోయినా అంటుంది. దాన్ని లెక్క చేయకుండా దాన్ని లెక్క చేయకుండా ఔషధం వేసి డాక్టర్ గారు ఇసిన బెళ్ళేసేసుకుని స్థిమితంగా నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను బ్రహ్మాన్ని, నేను నేను నేనే నేను నేనే నేనే నేను అన్న పాడతారు. అలా ఉంటంటే అసలు దేని ఎందు భావన ఉంటుంది? ఈ పాట వదలకండి. మనకి మహాత్ములు అందరూ మహాత్ములమే కాబట్టి మనకు మహాత్ములు ఎవరు ఏం చెప్పినా దాన్నే అనుసరించి అందరం ఒక్కటేనమ్మా, ఒక్కటే. మనం అందరం విడిగా లేము, దేహాలు వేరైనా ఉన్నదంతా ఒక్కటే. ఈ పరిసరాలతో మన పని ఏంటి? ఈ పరిసరాలతో మన పని ఏంటి చెప్పండి? ఈ పరిసరాలతో మన పని ఏంటి? ఆలోచించు. అసలు నాకెందుకే? ఈ దేహంతో కన్ను మూస్తే ఏమీ లేదు, కన్ను తెరిసినా ఏమీ లేదు. కన్ను తెరిసినా ఈ తెర, కన్ను మూసినా ఈ తెర. మనకేముంది? ఈ పరిసరాలతో పని ఏంటి? ఉన్నదంతా నేనే అంటే అన్నీ ఉన్నాయి కానీ ఏమీ లేవు. పంచభూతాలు అన్నీ ఉన్నాయి. ఆ సూక్ష్మ పంచభూతాలు మరి ఆ పంచభూతాల ద్వారా మన దేహం ద్వారా, దేహమే పంచభూతాల ద్వారా వచ్చిందా లేదా? మరి ఇంకా దేని గురించి ఆలోచిస్తాం? సాక్ష్యభూతులు మనం. పంచభూతాలు మనకు ఎలా అందిస్తున్నాయో అలా మనలో ఉన్న పంచభూతాలను అలా అందించుకోవటమే. ఉన్నది నేనే, ఉన్నది నేనే, నేను తప్ప రెండోది లేదు, నేను తప్ప రెండోది లేదు అన్న భావంతో ఉంటుంది. బ్రహ్మాధారంతో జ్ఞానయుక్తితో పరిసరాలను అవసరం మేరకు ఉపయోగించుకుంటూ బ్రహ్మంగా మిగలటమే. మన పాత్రలన్నీ ఏ పాత్ర ఎలా వాడుకోవాలో అలా వాడుకోవటమే మనకెందుకు? నేను జ్ఞానినని హాయిగా చెప్పుకోగలుగుతున్నాను ఎందులకు? ప్రశ్న. నేను జ్ఞాని అని మనసుతో చెప్పానా లేదా? మనసుకు బుద్ధి వచ్చిందా లేదా? మనసుకే కదా భయం చెప్పటం. నేను జ్ఞాని, నీ గురించి నాకెందుకు అని గట్టిగా భయం చెబుతున్నావా లేదా? నేను బ్రహ్మాన్, నేను బ్రహ్మాన్, నాకేంటి? నాకేంటరా? వచ్చినట్టే వెళ్ళిపోతాయి. ఇగో మీ నోటుతోటి అక్కడ మాట్లాడుతున్నారు, ఈ నోటుతో మీరేంటున్నారు. ఆ నోటుతో మాట్లాడితే ఈ చెవులు వింటున్నాయి, ఈ నోటితో మాట్లాడితే మీ చెవులు. అవునా కదా? మీరు మాట్లాడితే నేను వింటున్నాను, నేను మాట్లాడితే మీరు వింటున్నారా లేదు?
మధ్యలో ఎవరున్నారు చెప్పండి? మీకు నాకు మధ్యలో ఎవరున్నారు? ఈ అనంతత్వం ఉందా లేదా చెప్పండి? ఎంత దగ్గరకు వచ్చినా చూడండి, మధ్యలో ఉందా లేదా? ఉందా లేదా? మరి ఆ సాక్షిభూతులకు తెలీదా? మీరు అబద్ధాలు ఆడేస్తేని, మీరు నాటకాలు ఆడేస్తే తెలీదా? అసలు నటన ఎందుకర్రా? బ్రహ్మంగా ఉన్నాం కదా, యుక్తిగా మాట్లాడండి. ఒకరికి హాని కలిగించి మాట మాట్లాడకండి. హాస్యానికైనా హాని కలిగించి మాట మాట్లాడకూడదు. హాస్యానికైనా హాని కలిగించి మాట మాట్లాడకండి. ఎంత స్నేహితులైన విరోధానికి దారితీస్తారు. అమ్మా, అమ్మలో అవునా కదా? హాస్యానికి మాట్లాడినా వాళ్ళ భావన కొంటిగా ఉంటేనే కదా హాస్యానికైనా అలా మాట్లాడతారు. అసలు దెప్పటాలు అయ్యి ఎవరికి? మీరు వేరు నేను వేరు అనుకుంటే దెప్పుతాం. అసలు దెప్పటం ఎవరు, తిట్టడం ఎవరు? మనం అందరూ ఒక్కటే అనుకుంటే స్థూల సూక్ష్మ కారణ దేహాలు ఎవరికి లేవన్నాయా? మన అందరికీ ఉన్నాయి. ఇంకెవరిని ఏమంటాం? మీకు లేదు నాకు ఎక్కువ ఉందా, నాకు లేదు మీకు ఎక్కువ ఎదురు ఉందా? విధులు అంటారా ఎవరు ఈ ప్రకారం అని. తల్లి గర్భంలోంచి వచ్చాం, శ్మశానానికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఎవరు ఉంచుకోరు. ఎంత ఆస్తి సంపాదించినా, ఎంత సేవ చేసినా. మరి అమ్మ అంటున్నారు, ఏం ఉంచుకోవచ్చు కదా? మీరు అందరూ ఉంచుకుంటారేమో, నన్ను ఎవరూ ఉంచుకోరు. ఎందువలన చెప్పండి? ఉంచుకుంటే కంపొత్తం. ఈ దేహమైనా ఆ దేహమైనా ఎవరైనా సీమి రక్తం కంపు. ఎన్నాళ్ళు బ్రతికినా ఏమి నిత్యం లేదు, కొన్నాళ్ళకో రామచిలుక. ఉన్నంతసేపు వాడేద్దాం పాత్రని. నేను అయి ఉన్నాను అలా ఉండిపోదాం. అర్థమైందా? ఆ తర్వాత బ్రహ్మ ఇలా తప్పుకుంటుంది, దీంట్లో ఉండిపోతుంది. పంచభూతాల్లోకి వెళ్ళిపోతాయి. అప్పుడు దేహాన్ని మీరు ఏం చేసుకుంటారు? కంపు కొట్టేస్తుంది, శ్మశానాన్ని తీసుకుపోతారు. మరి అమ్మనే కదా, ఉంచుకోవచ్చు కదా, నన్ను మాత్రం ఉంచరు. అలాగే మిమ్మల్నే ఉంచరు. ఎవరి పిల్లలు వాళ్ళు తీసుకుపోతారు శ్మశానానికి. అంతలా కని పెంచితే శ్మశానానికి తీసుకుపోతారన్నయ్య. ఎంత ఎలా పెంచాము మనలో పిల్లలు, మన వాళ్ళు అందరూ కలిపి తీసుకుపోతారు. వాళ్ళు ఇంకా ఎడతారేమో, వీళ్ళు ఎప్పుడు తీసుకుపోతే అప్పుడు వెంటనే అన్నం తింటాను. వాళ్ళంటే వండుకుని వస్తారేమో, వెళ్ళాక తినేస్తారు స్నానం చేసి. మన వాళ్ళకి మరి వంటకి కుదరదు కదా, ఎవరొకరు వండి ఇవ్వాలి కదా మనకి. అలా ఇవ్వటం, లేకపోతే క్యాటరింగో, లేకపోతే మనం స్నానం చేసి మన వాళ్ళు ఎవరో వండటం జరుగుతుంది. అయ్యి 3 అయిపోయింది, 4 అయిపోయింది, ఇంకా రాలేదు శ్మశానం నుంచి, ఇంకా రాలేదు. అదే గోల కాదు, గోల కాదు. అప్పటి వరకు కాపీలు. శవం ఎలాగా తాగదు కదా, దాన్ని పెట్టక్కలేదు. అయ్యో వీళ్ళు తాగేస్తున్నారు, నన్ను ఇలా పడుకోబెట్టని అనుకోదు కదా. జీవుడు ఉన్నంతసేపు గోల. కాబట్టి జీవుడు ఉండగా మనం ఎలా ఉండాలి? పరమాత్మగా ఉంటే ఏ గోల్లో ఉండవు. అప్పుడు ఏమనుకుంటుందో తెలుసా? ఆ శవంలో ఉన్న సూక్ష్మదేహం ఉంటుంది, 5 దేహాలంట. ఒకటి శ్మశానానికి వెళ్తుందంట, ఒకటి ఇంటి చుట్టూరు తిరుగుతుందంట, ఒకటేమో కొడుకులు మరి కర్మ చేస్తారు కదా వాళ్ళ దగ్గర ఉంటుందంట, ఒకటేమో ఒకటి ప్రయాణం చేస్తుందని చెప్పానా. మొత్తం మీద 5 ఉంటాయంట. నిత్య కర్మ చేసే వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుందంట. మొత్తం మీద 5 ఉంటాయంట. ఎవరో చెప్పారు, నాకు సరిగ్గా తెలియదు. ఈ ఏడ్చి వాళ్ళు ఉంటారే, వీళ్ళు చచ్చాడు అని అంటారే, అప్పుడు ఏడుతుందంట. అనవసరంగా వీళ్ళు ఎవరికే పెట్టకుండా నా పిల్లలకే పెట్టేశాను నా అనుకున్నారు. పోనీ వీళ్ళ గబగబా తీసుకుపోదాం. ఇంకా అమెరికా నుంచి వస్తే ఆ ఇసుక కింద పెట్టేస్తాం. మరి 2 రోజుల వరకు మళ్ళీ ఇంట్లో కూడా ఉంచుకోవట్లేదు, శ్మశానంలో పెట్టేస్తాం. అక్కడే అన్నీ చేసేది. మరి మేడంతా వేస్ట్ అయిపోతుంది కదమ్మా. హాస్పిటల్లో పడేస్తాం. డబ్బులు ఉన్నోళ్ళు
అన్నయ్య పెద్ద హాస్పిటల్లోని మొత్తం ముక్కులకి గిక్కులకి పెట్టేసి వాళ్ళు వచ్చి వరకు ఉంచుతున్నారు. మళ్ళీని అక్కడ వెళ్ళిపోతే మన ఇంటికి అశుభం ఉండదని ఏదో తీసుకొచ్చి వాకట్లో పెట్టి ఇటువంటి దేహానిక కీర్తి ఎప్పుడైనా కీర్తివాంచ ఉంటుందా? కీర్తివాంచ ఉంటుందా? చెప్పండి. ఎంతో ఎంతో ఉంటే కనుక ఓడబిక్కోండి ఈ మాటలతో. నేను జ్ఞాని నేను హాయిగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకు. మరి మీరు అందరూ జ్ఞానులని చెప్పుకుంటున్నారు కదా, మీ ఇంట్లో వారు ఎవరు తిట్టినా ఏమంటున్నారో తెలుసా? నేను మహాజ్ఞాని అన్నారు, అమ్మ యోగులు అన్నారు, అమ్మలు అన్నారు, బొమ్మలు అన్నారు, మీరేంటి మమ్మల్ని ఎలా తిడుతున్నారు, మేము అన్నీ కరెక్ట్గానే చేస్తున్నాం కదా అంటుంది మీ మనసు. మీ దేహం జడమేమీ అందో. దేహి ఆధారంతో ఇంద్రియాలు పనిచేస్తున్నాయి. అలాగే ఇంద్రియాల సమూహం కలిపి మనసు అయిపోతుంది. అది ఎలాంటిది? నన్ను ఆరు తెచ్చటం ఏంటి అంటుంది. అదేంటే ఇదిలో ఏముందో అదే జరుగుతుంది. అవునా కదా? ఇదిలో ఏముందో అదే జరుగుతుంది. మన రుణాలు, మన బాధలు, బెంగలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? మనం చేసియే ఎక్కడి నుంచో వస్తాయా ఏంటి? అందరికీ ఒకేలా ఉండాలి కదా, అందరికీ ఒకే గిఫ్ట్. మరి అందరిలో ఒక్కటే ఉంది బ్రహ్మం. చూడండి, మరి రూపాలు వేరు, నామాలు వేరు, గుణాలు వేరు. నేను జ్ఞాన్ని హాయిగా చెప్పుకోగలుగుతున్నాను ఎందుకు. చూడండి, నేను జ్ఞాన్ని అని ఎవరికి బయటకు చెప్తే కుదరదు, మనసుకు చెప్పను. నువ్వు రాకు నా దగ్గరికి, నేను జ్ఞాన్ని. మా అమ్మ చెప్పారు, నేను మహాజ్ఞాన్ని, నాకు జన్మ లేదు, ఇప్పుడు ఉండగా పని అయిపోతుంది, మళ్ళా నేను జన్మని తెచ్చుకోవట్లేదు, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే, ఉన్నదంతా నేనే. నువ్వు మాత్రం నా జోలికి రాకమ్మా అని బతిమాలి. దానికి పెట్టిన దండం పెద్దలకు పెట్టినట్టు మన మనసు మహా పెద్ద మనిషి, దానికి పెట్టి తప్పించుకోండి. ఎలాగైనా సరే నేను బ్రహ్మం అంటా అంటే ఆ వల్ల చిక్కుపోతుంది. ఇంకా మరలా దానికి ఏమి ఉండదు. చూడండి, ఎలక బోన్లోని ఏదో ఉల్లిపాయ ఏదో పెడతారు కదా, ఏదో తిని పెడతారు కదా, పెట్టెత్తే ఎలక డమ్మని వెళ్ళిపోయాక టింగమని పడిపోతుంది పాపం. ఆలోచించు. మనం దానికి నేను పరమాత్మ నిక్కచ్చిగా చెప్పండి. నా పరిపాలన ఎలా ఉంది? ఆహా, ఓహో, నేను ఫలానా ఊరికి భార్యని, నేను ఫలానా, నా గోత్రం ఏంటి, నా నామం ఏంటి చెప్పండి. ఈ దేహానికి గోత్రం ఏంటి? ఇప్పుడు వశిష్ఠ గోత్రం. అంతకుముందు గోత్రాలే మారిపోయినాయి. ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఎప్పుడు ఒకటే గోత్రమా? మరి బ్రహ్మానికి ఏమి లేవు గోత్రాల నామాలుని. మన ఆడవాళ్ళకి 2 గోత్రాలా? పుట్టింటి వదిలేసి కాశ్యప్సో ఆ గోత్రం నుంచి కాశీ గోత్రం అంటాం, ఆ గోత్రం నుంచి వశిష్ఠ గోత్రానికి వచ్చాను. మరి ఈ దేహానికి 2 గోత్రాలు ఉంటాయా? ఆరికి ఒక్క గోత్రం ఏంటి? మరి మార్పు చెంది అని అర్థమవుతుందా లేదా? నీలో బ్రహ్మం, నాలో బ్రహ్మం, అందరిలో బ్రహ్మం, అంతటా బ్రహ్మం అన్నదేమో ఒక్కటేనా? మరి మనం రాజును, ఆరు ఇంకొకరు, వీరు ఇంకొకరు, నా గోత్రం వేరు అని గోత్రం వేరు, నామం వేరు, రూపం వేరు అంటున్నాం కదా. మీ బంధువులు వేరు, నా బంధువులు వేరు, ఆరు బంధువులు వేరు, వీరు బంధువులు వేరు. మరి అందరికీ ఒక్కటే ఉండాలి కదా. నేనే అంత అంటే అందరిలో ఒక్కటే ఉందర్రా. ఉన్నదంతా నేనే అంతా, నేను తప్ప రెండవది లేదు, ఉన్నదంతా నేనే అన్న భావంతో ఉన్నప్పుడు బంధువులు, అందరి బంధువులు మన బంధువులు, అందరము మనమే, మనం తప్ప రెండవది లేదు. ఈ ఖాళీలోంచి ఖాళీగా చూడటం, ఈ ఖాళీ ఉంది, ఈ ఆధారంతో మనం ఉండిపోవాలి. అర్థమైందే? శ్మశానానికి ఎలా వెళ్తాం? రోజు ఒక్కో టాపిక్ ఎత్తుకుంటే మళ్ళా పుట్టాలని కానీ సరదా కానీ ఉండదు. ఆ సీనరీస్ అంతా చెప్పేస్తాం, పని అయిపోతాం.
ఎలాగా మనం ముసలి సత్సంగంలో కదా, ఎలాగా మోక్షధామానికి వెళ్ళిపోయేవాళ్ళమే కదా భీమవరం వాళ్ళు. ఇక్కడే మోక్షధామం ఇంటి పక్కనే ఉంది. టపటపా టపటపా ఎలా ఎగిరిపోయినా ఎవరు తీసుకెళ్తారు అన్నీ మనకు తెలుసు. ఫోన్ కొడితే వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. అరేంజ్మెంట్లు ఎంత అంతే, డబ్బుతో ఉంది. మన ఆరోగ్యం ఉన్నంతసేపేనమ్మో కాటికెళ్ళేటప్పటికి మన పిల్లల పని అది మనం ఆలోచించొద్దు. మనం ఉండగా ఏం చేయాలి? ఆరోగ్యంగా ఉండగా ఈ ఐశ్వర్య ఆనందంతో ఉండాలి. నేను బ్రహ్మాన్ని నేను అయి ఉన్నాను అన్న ధీరత్వంతో ఉందాం. అమ్మా చపలత్వం వద్దమ్మా, ధీరత్వంతో ఉండాలి. చపలత్వం వలన దేహాలు అనేక దేహాలు పుట్టా సావు వచ్చేస్తాయి. చపలత్వం అంటే మనస్సు యొక్క కదలికలు. నా పరిపాలన ఎలా ఉందరా? చైతన్యమే సారథిగా, చైతన్య ఆధారంతో బుద్ధి మనస్సు ఇంద్రియాలు చైతన్యంగా పనిచేస్తున్నాయి. అర్థమైందా? నా పరిపాలన నాకు బాగానే ఉంది. మీకు ఎలా ఉందో నాకు తెలియదు. అమ్మలో నమస్కారాలు అందరికీ, పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. చక్కటి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ అమ్మకు కూడా ఇవ్వే, ఏదో వచ్చింది కదా మీ అమ్మ, దానికి కూడా పరమాత్మ స్వరూపులందరికీ నమస్కారం. నేను రాపైన అందరూ ఉంటారు. ఎప్పుడులాగే సత్సంగంలో లైవ్ ఎప్పుడులాగే ఉంటుంది అమ్మా. చక్కగా అందరికీ